ఆంధ్రప్రదేశ్ గల్లీలో మొదలైన రాజకీయాలు ఇప్పుడు ఢిల్లీ వరకు వెళ్ళిపోయినాయి. జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, విధ్వంసకాండకు సంబంధించి ప్రధానంగా వినుకొండలో జరిగిన హత్య ఏదైతే ఉందో దానికి సంబంధించి కీలకం. ఒక రకంగా పూర్తిగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన రావాలని కోరుకుంటున్నారు. గవర్నర్ దగ్గరికి వెళ్ళి కూడా వినతిపత్రం అందజేశారు. కేంద్ర పెద్దల దృష్టికి, లేదంటే దేశంలో ఆంధ్రప్రదేశ్లో పరిస్థితిని దేశవ్యాప్తంగా తెలియజెప్పే ప్రయత్నం. ప్రజలకు ఎటువంటి సంకేతం ఇవ్వాలనుకుంటున్నారు? ప్రతిపక్ష పాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 2021 ముందు 19 ముందు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు ఎలాగైతే నల్ల జెండాలతో నిరసన చేశారో, ఎలా అయితే నల్ల బ్యాడ్జీలతో అసెంబ్లీకి వెళ్ళారో, మళ్ళీ అదే సీన్ ఇప్పుడు స్టార్ట్ అయిపోయిందా, రిపీట్ అవుతుందా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. ప్రతిపక్ష హోదాలో పర్ఫెక్ట్గా వెళ్తున్నారు అనుకోవాలా, లేదంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఎలాంటి అది నిర్మాణాత్మక పాత్ర అనుకోవాలా, లేదంటే అదే పరిస్థితులు మళ్ళీ ఇప్పుడు ఆయన ముందుకు వచ్చినాయి అనుకోవాలా? అంటే బాబు గారి దగ్గర నేర్చుకున్నట్టున్నారు ప్రతిపక్ష పాత్ర. అంతకుముందు ప్రతిపక్ష పాత్ర అంత పెద్ద ఘనంగా చేసింది ఏం లేదు. ఇప్పుడు 2014 తర్వాత మధ్యలో అప్పుడప్పుడు 48 గంటల దీక్ష, అసెంబ్లీకి వెళ్ళడం, చిన్నపాటితో ఆయన మాట్లాడుతుంటే ఇలా ఆపడం, వాకౌట్ చేయడం. అంటే అతనిలో ఉన్నటువంటి ఒక ఇగోని హర్ట్ చేసేవాళ్ళు వీళ్ళు బయటికి వెళ్ళిపోవడం అదో నడిచేది. అంతమించి నిలబడి కలబడేటటువంటి తత్వం, లేదా నిలబడి ఒక జాగ్రత్తగా సైకలాజికల్గా అయ్యో నాకు అన్యాయం జరుగుతుంది, ఆయనకి అన్యాయం జరుగుతుందని ప్రజలకి ఫీలింగ్ క్రియేట్ చేసేటటువంటి యాజిటేషన్స్ ఎప్పుడు చేయలే ఆయన. 14-19 మంది జనమంతటి జనం ఫీల్ అయ్యారు, కానీ 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినా ఆయన పెద్దగా చేసిందేం లేదు. అయితే ఈత పోడియం దగ్గరగా సేపు ధర్నా చేస్తుంది నుంచోవడం తప్పించి అంత పెద్ద ఇష్యూస్ అంతే తప్పించి 48 గంటల దీక్షలే అతి పెద్ద నిరసన అనే టైప్. ఆయన ఆ రోజున ఏంటంటే జనంలోకి వెళ్ళడం ద్వారా సక్సెస్ అయ్యారు, పాదయాత్ర ద్వారా. అది ఫెచ్చింగ్ అయింది. అది కూడా యాంటీ గవర్నమెంట్ కంటే ప్రో జగన్ తెచ్చుకోగలిగాడు. అదే చంద్రబాబు నాయుడు అయితే నిత్యం ప్రతిపక్ష పాత్రే పోషించారు ఆయన. ఈవెన్ ఇప్పుడు కూడా నిత్యం ప్రతిపక్ష పాత్రే పోషిస్తారు. అయితే వైసీపీకి ప్రతిపక్ష పాత్ర అన్నమాట. ఆయన ప్రతిరోజు ప్రతి అంశంలో కూడా స్పందిస్తుంటారు, మాట్లాడుతుంటారు, చర్య తీసుకుంటున్నాం అంటారు. ఇవన్నీ నడుస్తూ ఉంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చర్య తీసుకోమని అడుగుతారు, ప్రతిపక్షంలో లేనప్పుడు చర్య తీసుకుంటున్నామని అంటారు. కానీ రోజు ప్రతిపక్ష పాత్ర పోషించడం చంద్రబాబుకి తెలిసినంతగా జగన్కి తెలియదు ఇదివరకు. ఈ 5 ఏళ్లలో కూడా ఆ పాత్ర ఏంటో చూపెట్టారు చంద్రబాబు. వాస్తవంగా చెప్పాలంటే ఒక 6-7 నెలలు అయితే చంద్రబాబు అంత పెద్దగా ఇంట్రెస్టెడ్గా లేరు. ఒకసారిగా దిగ్భ్రాంతికి గురయ్యి ఉన్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఎక్కువగా హైదరాబాద్ కేంద్రీకృతం అయ్యారు. అయితే ఇప్పటికి మళ్ళీ ఆ రోజున వేధింపులు కూడా లేవు. తలకాయలు పగల కొట్టడాలు, ఆస్తుల ధ్వంసాలు, శిలాఫలకాల ధ్వంసాలు, విగ్రహాల ధ్వంసాలు, తెలుగుదేశం వాళ్ళని వేటాడిన సంఘటనలు ఏమీ లేవు. ప్రభుత్వం అధికారికంగా చేసినటువంటి ప్రజావేదిక కూల్చివేత తర్వాత అక్కడక్కడ వ్యక్తుల మధ్య జరిగిన సంఘర్షణలు తప్పించి అంటే ప్రభుత్వంగా చేసినటువంటి చర్యలు ఉన్నాయి. లైక్ అయ్యన్న పాత్రుడు అరెస్టో, లేకపోతే ఇంకోటి అవి కూడా కరప్షన్ బేసిస్ మీద ఇప్పుడు వీళ్ళని కూడా అరెస్ట్ చేస్తామంటున్నారు కదా. అట్లాంటి కాన్సెప్ట్లే నడిచినాయి తప్పించి తలకాయలు కొడదాం ఇట్లాంటి కాన్సెప్ట్ లేదు. ఒక అనంతబాబు ఇష్యూనో లేకపోతే సుధాకర్ ఇష్యూనో ఇవన్నీ ఏంటి, అక్కడ ఉన్నటువంటి వ్యక్తిగత ఈగోస్ ఇంపాక్ట్. కానీ ప్రభుత్వంగానో ఒక పార్టీ ఇంకొక పార్టీని నాశనం చేయాలి, చంపేయాలి, నరికేయాలి అని అనుకోలేదు కదా అప్పుడు. కాకపోతే ప్రజల మధ్య వివాదాలు, రెచ్చగొట్టే వివాదాలు అయితే జరిగినాయి. గుళ్ళు తగలబెట్టడాలు, రథాలు తగలబెట్టడాలు, ఎన్టీఆర్ విగ్రహాలు కూల్చేయడాలు ఇవైతే జరిగినాయి. అక్కడ ఎన్టీఆర్ విగ్రహాలు ఎక్కడ కూల్చారు? ఇక్కడ కోనసీమలో అదేదో ఊరు దగ్గర నైట్ అది సీసీ ఫుటేజ్ కూడా వచ్చింది కదా, విగ్రహాలు తీసుకెళ్లి తరలించడం ఇవన్నీ. అప్పుడు ఎన్టీఆర్ విగ్రహాలు తీసుకెళ్తారు. ఒకటో రెండో ఇష్యూస్ తప్పించి ఇప్పుడైతే ఎన్ని విగ్రహాలు ధ్వంసమైనాయి, ఎన్ని విగ్రహాలు దగ్ధమైనయి, కంటిన్యూస్ సిరీస్ లాగా ఇది నడుస్తుంది. అప్పుడు ఆ గుళ్ళు వివాదాలు, రథాలది అది రాజకీయ వివాదం కాదు కదా. ఇప్పుడు మతపరమైనటువంటి అంశంలో చేతకాని ప్రభుత్వం, దాన్ని పట్టించుకోకుండా వదిలేసిన ప్రభుత్వం, దాని ఫలితం కూడా అనుభవించింది. అయ్యి సంబంధం కాదు, ఇది అట్లా కాదు కదా. ఒక పార్టీ అసలు భూమి మీద ఉండకూడదు, శాంత నాశనం అయిపోవాలి. ఒక పార్టీ పేరు చెప్పాలంటే భయపడిపోవాలా, జెండా పట్టుకోవాలంటే వణికిపోవాలా అన్నటువంటి ఒక రకంగా చెప్పాలంటే ఒక రాక్షస విధానం. ఈవెన్ బెంగాల్లో చూస్తాం, ఇదివరకు కమ్యూనిస్టులు తృణమూల వాళ్ళని అట్టగా చేసేవాళ్ళు, ఇప్పుడు తృణమూల వాళ్ళు బీజేపీ వాళ్ళని అట్ట చేస్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ మన దగ్గర బెంగాల్ వచ్చింది. అంటే అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలోకి వచ్చినప్పుడు, అధికారంలో రాకముందుకి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదా ఏ పార్టీ అయినా? ఇప్పుడు టీడీపీ ఉంది, మొన్నటి వరకు ప్రతిపక్షంలో ఉంది.
అప్పుడు కూడా ఇదే వైసీపీకి చెందిన మంత్రి ఇంటి మీద దాడి జరిగింది, ఇంటిని దగ్ధం చేశారు కోనసీమలో. అప్పుడు పేరు గురించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, అప్పుడు వాళ్ళు చేశారు అని. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూడా సేమ్ అవే జరుగుతున్నాయి, పెద్ద తేడా ఉంది అంటున్నాను. చాలా పెద్ద తేడా ఉంటుంది. ఏంటంటే అప్పుడు జరిగినా ఇప్పుడు జరిగినా అన్ని కూడా జగనే చేశాడనే చెప్తారు, అది స్పెషల్. ఇప్పుడు ఆ రోజున వైసీపీ ఎమ్మెల్యేలు అదే వైసీపీ ఎమ్మెల్యే వైసీపీ మంత్రి మీద ఇల్లు దాడులు దగ్ధాలు చేయడం కూడా వాళ్ళే చేసుకున్నారని చెప్పి. అదే అవును. ఇప్పుడు ఇంకా ఆ మాట లేదు, ఓ రకంగా ఎవరినైనా చర్య తీసుకుంటామంట. ఇది అక్కడికి ఢిల్లీకి తీసుకువెళ్ళడం అంటే వాస్తవంగా చెప్పాలంటే ఈ 50 రోజులలో ప్రభుత్వం సాధించిన విజయాల కంటే జరిగిన అరాచకం చాలా పెద్ద ప్రమాదమైంది. దేశవ్యాప్త చర్చకి దారి తీయాల్సిన అంశం జరగట్లా. ఎందుకని? అదే ఏదో ఒకటి రోజున ఒక అయ్యన్న పాత్ర, ఒక రఘురామకృష్ణరాజు ఇన్సిడెంట్ దీనికి నేషనల్ వైడ్ డిబేట్లు నడిపించాయి పెద్ద ఎత్తున. అదే ఇక్కడ ఇంత జరుగుతుంటే తలకాయలు పగులుతున్నాయి, ప్రాణాలు తీస్తున్నారు, ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు, పగలగొట్టేస్తున్నారు, ఊళ్ళు ఖాళీ చేసి వెళ్తుంటే ఏ చర్చ జరగట్లేదు. ఇప్పుడు టీడీపీ వాళ్ళని ఊరు వదిలి వెళ్ళేటట్టు చేశారు పల్నాడులో అన్నటువంటి దాదాపు 2 నెలల పాటు డిబేట్ నడిచింది. అప్పుడు హైకోర్టుకి వెళ్ళడం, వాళ్ళందరూ కలిసి వాళ్ళకు ఒక పెద్ద హాల్ తీసియడం, ఎంఆర్ఓ వాళ్ళందరూ పరిగెత్తుకు రావాల్సిన పరిస్థితి ఇదంతా. ఇప్పుడు వేల మంది ఊళ్ళో వదిలేసి వెళ్ళిపోతున్నారు, కానీ ఎవడు పట్టించుకోవట్లేదు, భయపడుతున్నారు. అలాంటి సిచ్యుయేషన్ ని నేషనల్ లెవెల్ దృష్టికి తీసుకువెళ్ళడం అనేటువంటి పాత్ర ఇప్పుడు చేస్తోంది. కనీసం ఇప్పుడు ఈ 2-3 రోజుల నుంచి మొన్నటిదాకా చంద్రబాబు గారు వాళ్ళు రెచ్చగొడితే చూడండి, వాళ్ళు రెచ్చగొడితే మీరు రెచ్చిపోబాకండి అన్నారు. అంటే కొడుతుంది వీళ్ళే, వాళ్ళు రెచ్చగొడుతున్నారు అనేటటువంటి కోణంలో భ్రమ కల్పించే ప్రయత్నం చేశారు. గుర్తుంది కదా మనకి స్టేట్మెంట్, వాళ్ళు రెచ్చగొట్టినా మీరు రెచ్చిపోబాకండి అంటే ఎవడు రెచ్చగొట్టాడు? ఓడిపోయినోడు గెలిచినోడిని రెచ్చగొడతాడు ఎవడన్నా? గెలిచినోడు రెచ్చగొట్టి వాడెళ్ళి దాడి చేస్తే కూడా వాళ్ళు రెచ్చగొట్టినంత మాత్రం మీరేమి రెచ్చిపోబాకండి అని చెప్పుకొచ్చారు. ఎప్పుడైతే ఈ ఇష్యూస్ ఫ్లేరప్ అయ్యి చివరికి పతాక స్థాయికి వెళ్తుందో అప్పుడు నిన్నటించే స్టేట్మెంట్, నిన్న మొన్నటించి ఇస్తున్నటువంటిది కంట్రోల్లో ఉండండి, మన వాళ్ళనైనా వదిలిపెట్టారు. ఎవరిని వదిలిపెట్టారు? మన వాళ్ళనైనా వదిలిపెట్టిన అసలు ఎవరి మీద చర్య తీసుకున్నారు? దాదాపు 1000కి పైగా సంఘటనలు జరిగినాయి. పైగా గతంలో ఉల్టా కేసులు పెట్టారని చెప్పారు. అప్పుడు 100 జరిగి ఉండొచ్చేమో, ఇప్పుడు 1000కి ఉల్టా కేసులు పెడుతున్నాయారే. తల పగిలినోడి మీదే కేసు, కన్నులు తిన్నోడి మీదే కేసు, ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళ మీదనే కేసులు, వాళ్ళనే తప్పుడని చెప్పేటటువంటి ప్రచారం. దాన్ని ఇప్పుడు ఢిల్లీకి తీసుకెళ్తే కనీసం ఇక్కడ మన లోకల్ మీడియా వచ్చేటప్పటికి అటో ఇటో ఉంది, ఇక్కడ ఎవరు నమ్మట్లేదు. కనీసం నేషనల్ మీడియాలోనన్నా డిబేట్ వస్తే కొంత ప్రెషర్ వస్తుంది అన్న ఉద్దేశంతో జరుగుతుంది. ప్రతిపక్ష నాయకుడిగా జగన్ గారి ఉద్దేశం ఏంటి ఈ విధ్వంసకాండ మీద ఢిల్లీకి వెళ్ళడం వెనక? అంటే ఇప్పుడు మోడీయో లేదంటే అమిత్ షా కేంద్రం చర్యలు తీసుకోవాలన్నా రాష్ట్ర ప్రభుత్వం మీద? నిజంగా రాష్ట్రపతి పాలన అంటే ఓకే, ఆయన డిమాండ్ చేయడం తప్పులేదు, కానీ ఇప్పుడు రాష్ట్రపతి పాలన వస్తుందా లేదా అంటే అది కొంచెం ఆలోచించాల్సి ఉంది. బెంగాల్లో సొంత బీజేపీ వాళ్ళని చంపేస్తుంటేనే దిక్కులేదు అంటే రాష్ట్రపతి పాలన పెట్టల. మణిపూర్లో బీజేపీ వాళ్ళనే చంపేసినా కూడా రాష్ట్రపతి పాలన పెట్టల. ఇక్కడ ఏం రాష్ట్రపతి అదొకటి జోక్, అది కామెడీ. అది కాకపోతే ఏంటంటే ఒక టాపిక్ చర్చకి తీసుకురావాలి. ఒకటి ఇక్కడ నాకు కనబడుతున్నాయి 3 లక్ష్యాలు. ఒకటి ఇలాగే వదిలేస్తే అంటే ఇక్కడ స్టేట్మెంట్ ఇస్తారు, దాన్ని ఖండిస్తారు, వాళ్ళ పత్రికలను వాళ్లే రెచ్చగొడితే జరిగిందో, లేకపోతే అది వ్యక్తిగత వివాదాలు. ఎస్, వ్యక్తిగత వివాదమే. వ్యక్తిగత వివాదాలు ఇంతకు ముందు నువ్వు పొలిటికల్ రాసావు కదా, ఇప్పుడు మరి పొలిటికల్ కాదని ఎందుకంటావు? లేదా అప్పుడు వ్యక్తిగత వివాదాలను నువ్వు అంగీకరించావా? ఇప్పుడు చంద్రబాబు గారు ఎవరితో పాడి మోసారు, అది అక్కడ వ్యక్తిగత గొడవే కదా వాళ్ళిద్దరి మధ్యన. దాంట్లో రాజకీయ కోణంలో వాళ్ళని చంపేస్తే వైసీపీకి ఏం ఒరుగుతుంది ప్రాక్టికల్ గా? ఇప్పుడు ఈ రషీద్ అని వ్యక్తిగత గొడవ అది. కానీ ఆనాడు వ్యక్తిగత గొడవలు అని వైసీపీ వాళ్ళంటే తప్పు అన్నటువంటి వాళ్ళు ఇప్పుడు వీళ్ళు వ్యక్తిగత గొడవలు అంటున్నారు. ఇట్లాగా ఆ పేరుతో జరుగుతుందంటే ఇక్కడ వ్యక్తిగత గొడవల్లో జరుగుతున్నది ఏంటంటే ఒక ధైర్యం. మనం తెలుగుదేశంతో ఉన్నాము లేదా తెలుగుదేశంలో ఉన్నాము అంటే మన వ్యక్తిగత కక్షలు తీర్చేసుకోవచ్చు, ఎవడు మనల్ని ఏం చేయడు, ఎవడు మన జోలికి రాడు, పోలీసులు కూడా మనల్ని ఏం చేయరు అనేటువంటి ఒక ధైర్యం వస్తే చాలా ప్రమాదకరం. బెంగాల్ అయిపోతుంది. కానీ ఏపీలో అతిపెద్ద డేంజర్ బెల్స్ ఒక నెల రోజుల పాలనలోనే మోగాయి. ఒక ఢిల్లీకి వెళ్ళి ఒక ఫోటో ఎగ్జిబిషన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసి అందులో ఆంధ్రప్రదేశ్లో జరిగిన విధ్వంసాలన్నీ కూడా అక్కడ ప్రదర్శించే పరిస్థితి వచ్చింది అంటే ఎలా చూడాలి? అదే చెప్తున్నాం కదా, కేవలం అతి తక్కువ రోజులు, ఒక సంవత్సరం అయిపోలేదు. మీరు నేను పనిచేసిన ఇన్ని సంవత్సరాల్లో ఒక్క 50 రోజుల్లో ఇన్ని వందల వేల సంఘటనలు ఎప్పుడన్నా చూసామా? నేను ఒక్కసారి చూసా, ఫీల్డ్లోకి రాకముందు 88, 99 రంగా మడ్రప్పుడు చూశాను విధ్వంసాలని. బహిరంగంగా తనుకోవడాలు కూడా లేవు, దాడులు అంతే. ఇప్పుడు
కొట్లాట వేరు, ఇద్దరు కలిసి చేసుకునేది కొట్లాట, ఉమ్, లేదా ఘర్షణ అంటే వేరు, ఉమ్, రెండు వర్గాల ఘర్షణ. ఉమ్, ఆ రోజునేం లేదు, దాడులే జరిగింది. అవును. ఎవరిదే థియేటర్, ఒక్క రాజు థియేటర్ తప్పించి అన్ని థియేటర్లు తగలబెట్టారు ఆ రోజు. ఉమ్, ఉమ్, ఆ, కేవలం జనం అందరూ మొబలైజ్ అయ్యున్నా సరే కొట్టారు. ఉమ్, ఉమ్, ఆ రోజున జరిగిన విధ్వంసాలు 45 రోజులు కర్ఫ్యూ కారణమే. ఉమ్, అప్పుడు చూసాను నేను ప్రత్యక్షంగా. ఉమ్, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా ఏ కర్ఫ్యూ లేదు. ఉమ్, విశేషం ఏంటంటే ఆ రోజున పత్రికలన్నీ రాసినటువంటి వాళ్ళు ఈవేళ ఎవడు రాయట్లా. రాయకపోగా అది లోకల్గా ఉన్నట్టు ఇప్పుడు ఈనాడు జ్యోతిలో ఏం రాస్తున్నారు, తెలుగుదేశం వాళ్ళ మీద ఏదో అక్కడ లోకల్గా జరిగే చూస్తుని రాసి అవును, వైసీపీ వాళ్ళు కొడుతున్నారు రాసి. అవును, వైసీపీ వాళ్ళకి సంబంధించి ఎంతమంది చచ్చిపోతున్నా, కొడుతున్నా, తలకాయలు పగులుతున్నా, ఆస్తులు లాక్కుంటున్నా, ధ్వంసాలు చేస్తున్నా, అది రాయట్లేదు. ఉమ్, చివరికి రోడ్లకి గోతులు కూడా తవ్వేసేస్తే కూడా రాయకపోతే ఇంకెట్లాగా. అవును, అది ఇప్పుడు ప్రపంచం దృష్టికి పోవాలంటే ఢిల్లీ కేంద్రం, ఉమ్, అందులో పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నాయి. ఉమ్, ఈ కోణంలో నెంబర్ 1 అతను అక్కడ పెట్టడం. ఉమ్, నెంబర్ 2 ఏంటంటే కనీసం ఇప్పుడైనా ఆపమని చెప్తారు. ఉమ్, అంటే ఇక ఇట్లాగే కంటిన్యూ అయితే గనక ఉమ్, ఇక జగన్ మళ్ళీ కంటిన్యూ చేస్తాడు కదా ఢిల్లీ వేదికగా. అదే కదా. ఇంకోటి, ఎప్పుడైతే ఇప్పుడు నేషనల్ మీడియా దృష్టికి అటెన్షన్ డైవర్ట్ అయిందో ఉమ్, రేపు వాళ్ళు అబ్జర్వ్ చేయడం బిగించేస్తారు కదా. ఉమ్, ఉమ్, కాబట్టి ఆ గొడవ తగ్గించుకోవడానికన్నా ఉమ్, ఇప్పటిదాకా 10 మందిని అంతే, రేపు ఒకళ్ళని అంటారు, కొంచెం తగ్గిస్తారు తనడంలో. తనడం ఆగుతారని ఏమి అనిపించట్లా. ఉమ్, చూడాలి రేపు ఎల్లుండిలో. ఉమ్, ఎందుకంటే నిన్న కూడా కొట్టారు కదా అవును, 70 ఏళ్ల మనిషిని, ఉమ్, ఆ కాళ్ళు ఇరిచేశారట. ఉమ్, సినిమాల్లో టైపులో కారు అడ్డుపెట్టి ఉమ్, చేశారట. ఉమ్, రెండో కాన్సెప్ట్ ఏంటంటే తనకి మద్దతు ఎంత ఉందో చెక్ చేసుకుంటున్నాడు. ఉమ్. ఇప్పుడు తనకి ఓడిపోయాడు కాబట్టి ఇక్కడ పట్టించుకోరు, ఇక అయిపోయింది జగన్ అంటే పని అనుకుంటున్నాడు. ప్రజా మద్దతు తెలుసుకుంటున్నారా, కేంద్ర మద్దతు? ప్రజా మద్దతు అనేటువంటి దాన్ని ఇంకా కొత్తగా తెలుసుకునేది ఉంది. ఎలక్షన్ లో రిజల్ట్ వచ్చేసింది కదా. ఉమ్, జాతీయ స్థాయిలో తనకి అండగా నిలబడేది ఎవరు? ఇప్పుడు ఆల్రెడీ అఖిలేష్ యాదవ్ అఖిలేష్ యాదవ్ వచ్చాడు, తర్వాత నా శివసేన అవును, ఉద్ధవ్ ఠాక్రే ఉద్ధవ్ వర్గం ఠాక్రే, వచ్చింది, అవును. తర్వాత మొత్తం 3-4 పార్టీలు వచ్చినాయి. ఉమ్, తద్వారా అంటే జగన్ ని అవుట్డేటెడ్ పర్సన్ అని ఎవరు అనుకోవట్లేదు. నేను చాలాసార్లు చెప్పి ఇంతకుముందు కూడా, జగన్ కి ఇంకా 30-40 ఏళ్ళ రాజకీయ జీవితం ఉంటది. ఉమ్. ఒకసారి ఓడిపోయినంత మాత్రం రాజకీయ జీవితం అయిపోతే ఇంకెందుకు. బీజేపీ వ్యతిరేక పక్షాలను కూడా ఏకం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన చెయ్యట్లా, కానీ ఆటోమేటిక్ గా వాళ్ళే వచ్చేస్తారు అనుకోకుండా కలిసి వస్తుందా? అంతే. ఎందుకంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో విభేదించి నేను మాట్లాడట, అసలు బీజేపీ నేను మాట్లాడలే ఆయన అక్కడ. ఉమ్, ఉమ్, కానీ ఇప్పుడు కొత్త కూటమి కడుతున్నటువంటి ఐఎన్డిఏ, ఎంతమంది యూపీఏ కాస్త ఐఎన్డిఏ, ఉమ్. ఈ కొత్త జట్టుకి మాకు ఆంధ్ర నుంచి ఒక లీడర్ దొరుకుతాడు అనేటువంటి రూట్ లో వాళ్ళ ప్రయత్నం. వాళ్ళకి సపోర్ట్ వచ్చింది అనుకుంటున్నా. ఇది ఒక రకంగా కాన్సెప్ట్ ఏంటంటే మోడీ సర్కార్ కూడా ఒక రకమైనటువంటి అలర్ట్నెస్. మీరు అక్కడ కింద చంద్రబాబుకి చెప్పి ఆపండి, లేకపోతే గనక ఐఎన్డిఏకు ఇంకో భాగస్వామి దొరుకుతాడు. వాళ్ళు ఎందుకు తెలుగుదేశాన్ని ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు బీజేపీ? ఇప్పుడు జగన్ అరెస్ట్ చేయించినప్పుడు ఇంకోటి చేసినప్పుడు వాళ్ళేం చంద్రబాబుకి వ్యతిరేకంగా ఏం వ్యవహరించాల. ఒకసారి మనం గుర్తెచ్చుకుంటే బీజేపీ బ్యాలెన్స్డ్ గానే ఉంది, న్యూట్రల్ గానే ఉంది. మరి చంద్రబాబు ఒకప్పుడు బీజేపీని విమర్శించినోడు కదా, విభేదించినోడు కదా, ఎందుకు మద్దతు వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు, లేదా ఎందుకు న్యూట్రల్ గా ఉండి మద్దతు ప్రకటించారు ఆయనకి? అంటే ఇక్కడ ఇది కాంగ్రెసేతర పక్షం. కాంగ్రెసేతర పక్షాలని కాంగ్రెస్ దగ్గరికి చేర్చకూడదు అన్నటువంటి ఉద్దేశం. అట్లాగే చంద్రబాబు విషయంలో వాళ్ళు సంయమనం పాటించి వీళ్ళే కోర్టులో చూసుకునేట్టు చేశారు. ఇప్పుడు బీజేపీ వైసీపీ విషయంలోనైనా అదే చేస్తున్నాం. కానీ ఇక్కడ ఇంకో కోణం కూడా, అంటే వైసీపీ వెర్షన్ చూస్తూ ఉంటే ఢిల్లీ వెళ్ళడం, జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడం, ఇవన్నీ చూస్తూ ఉంటే రెండు వర్గాల మధ్య, రెండు పార్టీల మధ్య, ఆంధ్రప్రదేశ్లో రెండు పార్టీల మధ్య జరుగుతున్న దాడులా, లేదంటే వీళ్ళ ప్రస్తావిస్తున్నట్టు కూటమి దాడులుగా దీన్ని చూస్తే, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఇన్ని దాడులు ఒకేసారి ఈ 50 రోజులు పెరిగిపోయినాయి. దీన్ని కూటమి దాడులుగా చూడటానికి లేదు. అంటే వైసీపీ అలాగే వాళ్ళు అటాక్ చేస్తే అప్పుడు కూటమి, బీజేపీ వాళ్ళు అటాక్ చేస్తే కూటమి దాడులు అంటారు. వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వట్లేదు కదా ఎక్కడ దాడులు. దాడులు చేస్తుంది ఒరిజినల్ గా చెప్పాలంటే తెలుగుదేశం వర్సెస్ వైసీపీ నడుస్తుంది. వైసీపీ వాళ్ళ మీద తెలుగుదేశం దాడులు చేస్తుంది. తెలుగుదేశానికి ధైర్యం ఏంటంటే మా వెనకాల పవన్ కళ్యాణ్ ఉన్నాడు, మా వెనకాల బీజేపీ ఉంది అనేటువంటి. కానీ వాళ్ళేమి సపోర్ట్ చేసి వీళ్ళతో పాటు గొడవలకి దిగట్ల. వీళ్ళతో పాటు వాళ్ళు కూడా వచ్చి దాడికి దిగితే ఖచ్చితంగా కూటమిది అవుతుంది. అంటే వీళ్ళ వెర్షన్, వైసీపీ వెర్షన్ అయినా సాక్షి రాసిన వెర్షన్ చూస్తే కూటమి ప్రభుత్వం అని అంటారు కదా. అదే అంత మించి అంటే కూటమి దాడుల్ని దేశవ్యాప్తంగా చూపించే ప్రయత్నం జగన్ గారు చేస్తున్నారు అంటే దాని అర్థం అంటే ఇప్పుడు మిగతా రెండో పక్షం వాళ్ళు వస్తారు కదా. లేదంటే కూటమి ప్రభుత్వం కట్టడం వల్ల సపోర్ట్ పెరిగి దాడులు పెరిగినాయి, ఇంకా పైనుంచి కింద దాకా మాదే ప్రభుత్వం, మమ్మల్ని ఎవడేం చేస్తాడులే అనేది కూడా ఈ దాడులు తీరు వెనక కుట్రగా అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మనల్ని ఏం చేయదు, మనతో అవసరం. అదే అవును. జనసేన పవన్ కళ్యాణ్ జగన్ మీద తీవ్రంగా ద్వేషంతో ఉంటాడు, కానీ
మన మీద అట్లాగేం లేదు, మనం అంటే సపోర్టింగ్ గానే ఉన్నాడు. ఉమ్, ఇంకోటి గ్రౌండ్ లెవెల్లో జనసేన కేడర్ మనతో సపోర్ట్ గానే ఉన్నారు. ఉమ్, మనం కొడితే ఏమవుతుంది, తలకాయ పగల కొడితే ఏమవుతుంది, ఆస్తి లాక్కుంటే ఏమవుతుంది, ఆస్తి ధ్వంసం చేస్తే ఏమవుతుంది, ఉమ్, విగ్రహాలు ధ్వంసం చేస్తే ఏమవుతుంది, శిలాఫలకం ధ్వంసం చేస్తే ఏమవుతుంది, ఉమ్, ఏమీ చేయట్లేదు. ఉమ్. అదే ఇప్పుడు ఇక్కడ వీళ్ళు చెప్తున్నది కూడా. విధ్వంసాలకు గురవుతున్న ప్రాంతాలు కానీ లేదంటే దాడులకు ఉన్న బాధితులు ఎవరైతే ఉన్నారో మొన్న ఇక్కడ వినుకొండలు కానీ వీళ్ళకి లేదంటే కార్యకర్తలకి జనానికి ఎంతవరకు ఈ ధర్నాలు ఈ పోరాటాలు భరోసా జగన్ గారి నుంచి? ఒకటి, మనుషుల్ని అయితే ఇళ్ళ దగ్గరికి పంపిస్తున్నాడు, పరామర్శించేలా చేస్తున్నాడు. రెండవది ఏంటంటే భవిష్యత్తులో ఇట్లాంటివి జరిగితే అగ్రెసివ్గా మాకు సపోర్ట్ ఉంటాడు మా లీడరు అనేటువంటి ఒక ధైర్యాన్ని ఇవ్వడం. ఉమ్, ఉమ్. అంటే దేశవ్యాప్తంగా కూడా సపోర్ట్ పెరుగుతుందా నిజంగా ఇది కంటిన్యూ చేస్తే? ఏదో 48 గంటల దీక్ష ఇంత ముందులాగా దీన్ని అయిపోతుందా? ఇది కంటిన్యూ అయితే మాత్రం ఖచ్చితంగా జాతీయ స్థాయిలో ఇష్యూ కిందకి వెళ్తుంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు పద్దాక బెంగాల్ని ఎత్తి చూపెడుతుంది బీజేపీ, ఉమ్, బెంగాల్లో రాజకీయం అనేది. ఉమ్, ఇప్పుడు ఇతను చూపెట్టిన తర్వాత ఐఎన్డీఏ పక్షాలకు ఒక ఛాయిస్ వచ్చింది, ఈవెన్ మమతా బెనర్జీ కూడా. ఉమ్, ఆంధ్రాలో జరుగుతుంది ఏంది, ఉమ్, మీ ఏలుబడిలో ఉన్నది కదా అని అడుగుతుంది. ఉమ్, ఉమ్. అదే ఇతని ఉద్దేశం కూడా. టీడీపీ ప్రభుత్వాన్ని ఎంతవరకు కంట్రోల్లోకి తేవచ్చు? కూడా ఏం చేయలేడు దాంట్లో. ఉమ్, చంద్రబాబు లోకేష్ ఇద్దరు కంట్రోల్ చేయకపోతే వాళ్ళని ఉమ్, ఇక అరాచకం కొనసాగుతూనే ఉంటుంది. అంటే చూసి చూడనట్టు వదిలేస్తున్నారా ఏంటనేది ఒక కాన్సెప్ట్. ఈయన ఢిల్లీ వెళ్ళి ఇంత ఈ పోరాటం మొదలు పెట్టడం వల్ల అలర్ట్ అవుతారా రాష్ట్ర ప్రభుత్వం కూడా? దాన్ని బేస్ చేసుకుని ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందేమో. జరిగాక రేపు జరుగుతుందని తెలుసుకోండి, నిన్న రాత్రి కాళ్ళు ఎరగొడితే వీళ్ళ చేతిలో ఉండదు. నేను ఇంతకుముందు కూడా చెప్పా, కర్ర కత్తి చేతిలో ఉన్నోడికి నీ వెనకాల నేనున్నాననే భరోసా ఇస్తే ఇక ఎవడు ఆగడు. కానీ ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేసిన బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం కాదా? ఇప్పుడు అధికారులు ఉన్నారు కాబట్టి బాబు గారు తలుచుకుంటే చేయలేరా? అవుదా? ఎట్లా అవుతుంది? ఆయన చేతిలో ఏముంది ఇప్పుడు? పోలీస్ డిపార్ట్మెంట్ ల్యాండ్ ఆర్డర్ ఆయన దగ్గర ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ యాక్టివ్గా పనిచేయాలి. చెయ్యాలి అంటే తెలుగుదేశం వాళ్ళని అరెస్ట్ చేయాలి. చేస్తే తెలుగుదేశం వాళ్ళు అవసరమైతే పోలీసులు కొట్టినా కొడతారు. మన గొట్ల సిఐ మీద దాడి చేయలే, ఎస్ఐ మీద దాడి చేయలే. ఎక్కడ అంటే అధికారులకు ఫుల్ పవర్స్ ఇచ్చి ఎక్కడ గొడవలు జరుగుతున్నాయి ఆ ప్రాంతాల్లో 144 సెక్షన్లను పెట్టి ఇమీడియట్ గా అరెస్టులు చేయండి అంటే కంట్రోల్ అవ్వదా? చేతిలో ఎక్కడ ఉంటుంది అంటున్నా. ఇప్పుడు పోలీసులు మాకు బానిసల్లాగా పనిచేయండి, లేదు అంటే గనక మిమ్మల్ని మీరు వైసీపీ మనుషులు అంటాం. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే భార్య మాట్లాడిందో లేకపోతే ఇంకొక మనిషి మాట్లాడిందో ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇంకోటి అసలు సోషల్ మీడియాలో ఓపెన్ గానే రెచ్చగొడుతున్నారు, ఆడిని ఎందుకు లోపలేదు, వీడిని ఎందుకు లోపలేదు అని చెప్పేసి. ఇదివరకు వీళ్ళు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ రోజున వీళ్ళ జోలికి వస్తే ప్రజాస్వామ్య హననం అన్నటువంటి వాళ్ళు ఇప్పుడు వీళ్ళు సోషల్ మీడియాలోనే వాడిని ఎందుకు లోపలేపించరు, వీడిని ఎందుకు లోపలేపించరు అని అడుగుతుంటే అది కంట్రోల్ చేయనప్పుడు ఇంకేం కంట్రోల్ అవుతుంది? కేంద్ర ప్రభుత్వం ఏమైనా స్పందించే అవకాశం ఉంటుందా? కేంద్ర బలగాలను రంగంలో దింపడం ఆంధ్రప్రదేశ్ ఇటువంటి ఏమైనా జరుగుతాయా? ఇవి ఇలా కంటిన్యూ అయితే అదంతా కామెడీ, ఏముండదు అక్కడ. అంటే ఈయన ఢిల్లీ వెళ్ళారు కదా, నెక్స్ట్ ఏంటి అనేది జాతీయ స్థాయిలో ఎటువంటి స్పందన వచ్చే అవకాశం ఉంటుంది? రాజకీయ పరంగా ఆయనకు సపోర్ట్ పెరుగుతుంది, ఒక అలర్ట్ వచ్చుద్ది. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని తెలుగుదేశం వాళ్ళు కేంద్రం మీద ఒత్తిడి తెస్తారు. అదిగో జగన్ మనకు వ్యతిరేకంగా వెళ్తున్నాడు, ఐఎన్డీఏ వైపు వెళ్తున్నాడు, తొక్కేయండి, అతని మీద కేసులు బయటికి తీయండి, కావాలంటే ఏదో ఒకటి పెట్టి లోపలేయండి అని అడుగుతారు అనమాట. రైట్, చూద్దాం. మొత్తానికి ఢిల్లీ వరకు అయితే పాకింది. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, విధ్వంసాల వెనక ఉన్న రాజకీయ కోణం ఏంటి, కుట్ర ఏంటి అన్నారు. కంట్రోల్ చేస్తారా? కంట్రోల్లోకి వస్తుందా? కేంద్రం రంగంలో దిగుతుందా? రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది చూద్దాం.